ఈ వీడియో క్లిక్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇక వీడియోని ప్రారంభిద్దాం. ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. మన ప్రాచీన పురాణాల్లోని ఒక అద్భుతమైన యోధుడి కథ నేటి మోడర్న్ వర్క్ ప్లేస్ బయాస్ అంటే మన ఆఫీసుల్లో జరిగే వివక్షకు, పాలిటిక్స్కు ఒక పర్ఫెక్ట్ సైకలాజికల్ కేస్ స్టడీగా ఎలా మారుతుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. కమాన్, డీప్గా డైవ్ చేద్దాం. ముందుగా ఒక అతి ముఖ్యమైన ప్రశ్నతో దీన్ని స్టార్ట్ చేద్దాం. మన చుట్టూ ఉన్న ఆర్గనైజేషన్ అంతా కేవలం మన బ్యాక్గ్రౌండ్ గురించే ఆలోచిస్తున్నప్పుడు మన దగ్గర ఎంత అద్భుతమైన టాలెంట్ ఉన్నా సరే ఆ సిస్టమిక్ వివక్షను అది నిజంగా జయించగలదా? ఈ కాలంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయమిది. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం 6 ముఖ్యమైన థీమ్స్ కవర్ చేయబోతున్నాం. లోపాలున్న వీరుడు, టాలెంట్ వర్సెస్ సోషల్ బ్యాక్గ్రౌండ్, కన్ఫర్మిటీ బయాస్, డిస్ప్లేస్డ్ అగ్రెషన్, దానగుణం వెనుక ఈగో మరియు చాయిసెస్ డిక్టేట్ క్యారెక్టర్. ఈ పురాణ సంఘటనలను నేటి మన కార్పొరేట్ లైఫ్తో ఎలా లింక్ చేయవచ్చో చూద్దాం. సో, మొదటి సెక్షన్, ద ఫ్లాట్ హీరో, విక్టిమ్ ఆర్ ఆర్కిటెక్ట్. అంటే ఆయన బాధితుడా లేక తన పతనానికి తానే సృష్టికర్త? మనందరికీ తెలుసు, పురాణాలు ఈ క్యారెక్టర్ను ఒక గొప్ప దాతగా, అసలు తిరుగేలేని వీరుడుగా వర్ణిస్తాయి. కాని కొంచెం మైక్రోస్కోప్ పెట్టి చూస్తే ఆ మహావీరుడి మైండ్లో ఎంతో కాంప్లెక్స్ అయినా చాలా డీప్ సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్ నడుస్తోందని మనకు అర్థమవుతోంది. ఒకరి గొప్పతనం కేవలం వారి టాలెంట్లు మాత్రమే ఉండదు, కష్టకాలంలో వాళ్లు ఏ పక్షాన నిలబడ్డారు అన్నదే ఇక్కడ అసలైన పాయింట్. ఇక రెండో సెక్షన్లోకి వెళ్దాం. అదే టాలెంట్ వర్సెస్ సోషల్ బ్యాక్గ్రౌండ్, ద గ్లాస్ సీలింగ్. ఇది చూడండి, ఒకవైపు కళ్ళు చెదిరే టాలెంట్, అసమానమైన సామర్థ్యం, మరోవైపు సూతపుత్రుడు అనే ఒక సోషల్ లేబుల్. నేటి కార్పొరేట్ కల్చర్లో కూడా ఇలాంటి గ్లాస్ సీలింగ్ మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం, అవునా? మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా సరే కేవలం మనకు సరైన బ్యాక్గ్రౌండ్ లేదన్న ఒకే ఒక్క కారణంతో తక్కువ చేసి చూడటం ఈ రోజుకి ఎంతోమంది ఫేస్ చేస్తున్న అతిపెద్ద ప్రాబ్లం. ఒక్కసారి ఊహించుకోండి, అద్భుతమైన టాలెంట్ ఉండి కూడా సొసైటీ చేత పదే పదే అవమానించబడిన ఒక వ్యక్తికి సడన్గా ఒక టాక్సిక్ లీడర్ దగ్గర్నుంచి గుర్తింపు, ఆ వెంటనే ప్రమోషన్ దక్కితే ఏమవుతుంది? అప్పటిదాకా ఉన్న అభద్రతా భావం కాస్త ఒక రకమైన బ్లైండ్ గ్రాటిట్యూడ్ అంటే గుడ్డి కృతజ్ఞతగా మారుతుంది. ఆ లీడర్ తన స్వార్థం కోసం ఈ టాలెంట్ను చాలా ఈజీగా వాడుకుంటాడు. మోడర్న్ వర్క్ ప్లేస్లో ఇదొక డేంజరస్ ట్రాప్. ఆదరించేవాళ్లు నిజంగా మన మంచే కోరుకుంటున్నారా లేక మనల్ని ఒక టూల్లా వాడుకుంటున్నారా అనేది గ్రహించడం చాలా చాలా ముఖ్యం. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని ఇక్కడే మన మూడో సెక్షన్ వస్తుంది, ద ట్రాప్ ఆఫ్ కన్ఫర్మిటీ బయాస్, టాక్సిక్ లాయల్టీ. ఈ స్లైడ్లో ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. ఆ గుడ్డి విధేయత ఒక సైకలాజికల్ ట్రాప్గా ఎలా మారుతుందో ఇది చెప్తుంది. దీన్నే సైకాలజీలో కన్ఫర్మిటీ బయాస్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు ఫేవర్ చేసిన వాళ్ళు ఏది చేసినా అది కరెక్టే అని గుడ్డిగా నమ్మేయడం. ఎంతో ఇంటెలిజెంట్ ప్రొఫెషనల్స్ కూడా తమ బాస్లు చేసే అనెథికల్ పనులను సైలెంట్గా ఎందుకు సపోర్ట్ చేస్తారో ఈ కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అప్పట్లో జరిగిన మోసాలు చూడండి, ప్రత్యర్థులకు విషం పెట్టడం, లాక్షాగృహ దహనం, మాయాజూదం అన్నీ ఇన్వాలిడ్ పనులే. కాని మన హీరో ఆ తప్పులను సరిదిద్దలేదు సరికదా, ఆ అనెథికల్ పనులకే ఫుల్గా సపోర్ట్ చేశాడు. వినాశనాన్ని ఆపడం కంటే కూడా తన స్నేహితుడి ఈగోని శాంతింపజేయడానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. చూసారా, టాక్సిక్ వర్క్ ప్లేస్ లాయల్టీ అనేది ఒక మనిషిలోని పర్సనల్ మోరల్స్ను ఎంత డీప్గా కరప్ట్ చేస్తుందో కదా. రైట్, ఇప్పుడు 4వ సెక్షన్, డేంజర్ ఆఫ్ డిస్ప్లేస్డ్ అగ్రెషన్, ట్రామా వెపనైజ్డ్. ఈ కథలో అత్యంత డార్క్ చాప్టర్ ఇదే. ఒక వ్యక్తి పదే పదే వివక్షకు గురైనప్పుడు ఆ ట్రామా నుంచి బయటపడకపోతే ఏం జరుగుతుందో తెలుసా? అది ఎప్పటికైనా బయటపడుతుంది. ఎవరిమీద? ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్లమీద. దీన్నే డిస్ప్లేస్డ్ అగ్రెషన్ అంటారు. అంటే తన అసలు బాధకు కారణమైన వారిని ఏమీ అనలేక అసలు సంబంధమే లేని ఒక వల్నరబుల్ టార్గెట్ మీద వాళ్ల ఫ్రస్ట్రేషన్, కోపం చూపించటం. వర్క్ ప్లేస్ బులింగ్ వెనుక ఉన్న అసలు సైకాలజీ ఇదే. సో ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, నేను నిరంతరం కులవివక్ష ఎదుర్కొన్నాను అన్నది ఎంత నిజమైనా ఒక నిస్సహాయురాలైన స్త్రీ మీద లింగ వివక్షను, క్రూరత్వాన్ని చూపించడానికి అది ఏమాత్రం ఎక్స్క్యూజ్ కాదు.
రాజసభలో జరిగిన ఆ దారుణమైన అవమానం ఒకటే చెప్తోంది. అన్రిజాల్వ్డ్ ట్రామా అంటే లోపల పేరుకుపోయిన గాయాలు కనుక మానకపోతే బాధితులే రేపు వేరే వాళ్ళను విక్టిమైజ్ చేసే స్థాయికి వెళ్తారు. ఇట్స్ లిటరలీ దట్ డేంజరస్. ఇక 5వ సెక్షన్, ద ఈగో బిహైండ్ జెనరాసిటీ, చారిటీ యాజ్ అ షీల్డ్. జనరల్గా ఎవరైనా తమ దగ్గరున్నదంతా ఇచ్చేస్తుంటే, సొంత ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా కూడా దానం చేస్తుంటే వావంటాం. కాని అసలా మితిమీరిన త్యాగాలు నిజంగా 100% నిస్వార్థమైనవేనా? లేక వాళ్ళ లోపలున్న ఒక ఫ్రాజైల్ ఐడెంటిటీని కాపాడుకోటానికి వాడుకుంటున్న ఒక కవచమా? లెట్స్ ఫైండ్ అవుట్. ఈ టేబుల్ చూస్తే ఆ ఎక్స్ట్రీమ్ యాక్ట్స్ వెనుక ఉన్న సబ్కాన్షియస్ డిఫెన్స్ మెకానిజం మనకు ఈజీగా అర్థమవుతుంది. తన ప్రాణాలకే రక్ష అయిన కవచకు. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని వెనుక ఈ సొసైటీలో గొప్ప దాత అనే పేరు ఎలాగైనా సంపాదించాలనే డెస్పరేట్ కోరిక దాగి ఉంది. అలాగే నలుగురు కుమారులను చంపనని మాట ఇవ్వడం వెనుక కూడా తన వర్త్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలని, తానొక లెజెండ్ అనిపించుకోవాలనే స్ట్రాంగ్ నీడ్ ఉంది. నేటి మోడర్న్ ప్రొఫెషనల్స్ కూడా తమ లోపలున్న ఇన్సెక్యూరిటీస్ కవర్ చేసుకోవడానికి ఆఫీసుల్లో ఇలాంటి ఎక్స్ట్రీమ్ సాక్రిఫైజెస్ ఎలా చేస్తుంటారో ఇది మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది కదూ. అండ్ ఫైనలీ సెక్షన్ 6, చాయిసెస్ డిక్టేట్ ద క్యారెక్టర్, ది అల్టిమేట్ ఫాయిల్. ఈ ఇద్దరు వ్యక్తుల్ని కంపేర్ చేస్తే మనకు పిక్చర్ మొత్తం చాలా క్లియర్ అయిపోతుంది. ఒకవైపు మన ఫ్లాడ్ హీరో తన పాస్ట్ ట్రామాని ఒక సాకుగా చూపి అన్ఎథికల్ పనులకు సపోర్ట్ చేశాడు. మరోవైపు ద డివైన్ స్ట్రాటజిస్ట్, ఆయన కూడా చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాడు, సొంత వాళ్లకు దూరమయ్యాడు, లెక్కలేనన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు. కాని ఎప్పుడూ అధర్మం వైపు నిలబడలేదు, యూనివర్సల్ ఎథిక్స్ను ఎస్టాబ్లిష్ చేశాడు. ఇద్దరికీ బ్యాడ్ చైల్డ్హుడ్ ఉన్నా సరే వాళ్ళు ఎంచుకున్న దారి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే వాళ్ల అసలైన క్యారెక్టర్ను డిసైడ్ చేశాయి. దట్స్ ద బాటమ్ లైన్. యుద్ధానికి ముందు అసలు రహస్యం చెప్పి ఆఫర్ చేసినా కూడా మన ఫ్లాడ్ హీరో తన మిత్రుణ్ణి వదరలేదు. బయట వాళ్లకు ఇది గొప్ప లాయల్టీగా అనిపించొచ్చు, కానీ నిజానికిదొక ట్రాజిక్ ఫ్లా. ఎందుకంటే యూనివర్సల్ ఎథిక్స్ అంటే యావత్ సమాజ హితం ముందు ఒక వ్యక్తి మీదున్న పర్సనల్ గ్రాటిట్యూడ్ ఎప్పుడూ గెలవకూడదు. సింపుల్గా చెప్పాలంటే పర్సనల్ లాయల్టీ అనేది ఎన్నటికీ ఎథిక్స్ను ఓవర్ రైడ్ చేయకూడదు. ఈ ఎక్స్ప్లెయినర్ను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి పరిస్థితులు వాళ్ల బాధ్యతలు నిర్ణయించవు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలే వాళ్ళు నిలబెడతాయి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ చేద్దాం. అప్పుడు మన మోడర్న్ వర్క్ ప్లేస్లో మీకు వివక్ష లేదా టాక్సిక్ లాయల్టీ ఎదురైనప్పుడు మీరు ప్రతిరోజు తీసుకునే నిర్ణయాలు మీ ప్రొఫెషనల్ లెగసీని ఎలా షేప్ చేస్తున్నాయి? మీ చాయిసెస్ మిమ్మల్ని ఒక ఫ్లాడ్ హీరోగా మారుస్తున్నాయా, లేక ఒక ఎథికల్ లీడర్గా నిలబెడుతున్నాయా? ఈ ప్రశ్న మీకే వదిలేస్తున్నా. వెళ్ళిపోకండి. ఇంతవరకు వీడియో చూశారు కదా, మీరు ఏమర్థం చేసుకున్నారో ఒక మాటలో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను తిరిగి దానికి రిప్లై ఇస్తాను. ఇక సెలవు, తర్వాత వీడియోలో కలుసుకుందాం.